బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేతలకు చంద్రబాబు నాయుడు భారీ షాక్ ఇచ్చారు. ఇక దాడులకు, హింసాత్మక ఘటనలకు పాల్పడే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటూ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పార్టీలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలి అంటూ కూడా ఆదేశించారు. టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు నాయుడు ఊహించని షాక్ ఇచ్చారు. దాడులు, అల్లర్లకు పాల్పడే వారిపై పార్టీలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని పోలీసులను ఆదేశించారు. ఇక చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా శిక్షార్హులే అని సీఎం వెల్లడించారు. ఇటీవల జరిగిన కొన్ని హింసాత్మక ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతలపై సీఎం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లర్లకు పాల్పడితే సొంత పార్టీ నేతలైనా సరే ఉపేక్షించవద్దు అని, వెంటనే కేసులు నమోదు చేయాలి అని పోలీసులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే టీడీపీ నాయకులైనా సరే నోటీసులు తప్పదు అని హెచ్చరించారు. మైలవరం నియోజకవర్గంలో చోటు చేసుకున్న సంఘటనపై సీఎం తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనపై కూడా చంద్రబాబు ఆరా తీశారు. ఈ కేసులో ఇప్పటికే మైలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదైనట్లుగా అధికారులు సీఎంకు వివరించారు. నిందితులపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి అని, రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబు పోలీసులకు ఆదేశించారు. ఇక దాడులు, అల్లర్ల సంస్కృతికి పూర్తిగా స్వస్తి పలకాలి అని పార్టీ శ్రేణులను కోరారు. హింసకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి రావద్దు అని, అలాంటి చర్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి అని సీఎం స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అని, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. హింసకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకేసుకు రావద్దు అంటూ కూడా ఆయన హితవు పలికారు. మొత్తంగా సొంత పార్టీ నేతలపై కూడా కఠిన చర్యలకు సిద్ధము అని చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. పార్టీ క్రమశిక్షణ, శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.